ఏపీ టెట్ 2025కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకున్నట్లే మనకి ఆగస్టు 10వ తేదీ నుంచి అయితే ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. తెలుగు ఎస్జిటి అయితే అవుతున్నాయి కదా. అయితే ప్రజెంట్ చూసుకుంటే ప్రశ్నల అడిగే విధానం అవ్వచ్చు, లేకపోతే క్వశ్చన్స్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి టైం సేవింగ్ ప్రాసెస్ అనేది సరిపడట్లేదండి. ఎందుకంటే క్వశ్చన్ అనేది మనకి ఒక పేజీలో ఉంటే నెక్స్ట్ పేజీ స్క్రోల్ చేసేటప్పటికి దాని ఆప్షన్స్ కూడా వేరే దగ్గర కనిపిస్తున్నాయి. అంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అంటే లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అభ్యర్థులైతే బాగా గమనించిన విషయం స్పీడ్‌గా అర్థం చేసుకున్నోడికైతే మీరు చూసుకున్నట్లయితే మీకు టైం సేవింగ్ అనేది అవుతుంది. లేకపోతే టైం అయితే చాలా మందికైతే సరిపోవట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే జరిగిన 2 రోజుల ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి 10 అయింది, 11, 12 ఈ ఎగ్జామ్స్ చూసుకుంటే ప్రశ్నలు అడిగే విధానం అయితే మోడరేట్‌గా ఉన్నాయి. అలాగే టఫ్‌గా ఉన్నాయండి. అంతే తప్ప ఈజీగా అయితే కనిపించట్లేదు. లెంతీ క్వెషన్స్ అవ్వచ్చు. వాళ్ళు అడిగే విధానం కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి మనం ఆలోచించే విధానం మారితేనే టైమ్ సేవింగ్ ప్రాసెస్ అవుతది. అలాగే గుడ్ మార్క్స్ వస్తాయి. అయితే చూసుకున్నట్లయితే ఈజీగా అయితే 100% లేదండి. మోడరేట్‌గా, టఫ్‌గా ఈ మధ్యలోనే ఉంది కాబట్టి అభ్యర్థులైతే బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి టెట్ అయితే మాత్రం అంత ఈజీగా అయితే ఏమీ లేదండి. ప్రస్తుతానికి జరిగిన ఎగ్జామ్స్‌కైతే. నెక్స్ట్ రానున్న ఎగ్జామ్స్‌కి ఎలా ఉంటదో తెలీదు కాబట్టి ప్రతి టాపిక్‌ని, ప్రతి సబ్జెక్ట్‌ని కూడా క్షుణ్ణంగా మీరు పరిశీలించాలి. అర్థం చేసుకునే విధానం రావాలి. అలాగే సైకలాజికల్‌గా మీరు బెస్ట్ ఆప్షన్స్ అయితే ఎన్నుకునే విధానం మీ చేతుల్లో అంత కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువగా రిపీట్‌గా వస్తున్న కొన్ని చాప్టర్స్ అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే ఫస్ట్ సైకాలజీ చూసుకున్నట్లయితే అభ్యసన సిద్ధాంతాలైతే మీరు పక్కగా చూసుకోవాలండి. అలాగే ఫియాజే, కోల్బర్గ్, నోమ్ చోమ్స్కీ, వైగస్కీ వీళ్ళకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలైతే మీరు చూసుకోవాలి. అలాగే పెరుగుదల, వికాసం, అలాగే పరిణితికి సంబంధించిన కొన్ని చాప్టర్ చూడండి. అలాగే పరిశోధన సాధనాలు, పరిశీలన, పర్యాలోచక పత్రాలు, అలాగే పరిపృష్ట, నెక్స్ట్ మూర్తిమత్వం, నెక్స్ట్ అభ్యసనాలు, నిర్వచనాలు, ప్రశ్నావళి, అలాగే సంఘటన ప్రశ్నావళి, సోర్స్‌కి సంబంధించినవి. ఇక ప్రయోగ పద్ధతులు చూసుకుంటే చరాలు, రకాలు, కారణాలు, అలాగే దాని యొక్క పాత్ర ఏంటి, ఫలితం ఏంటి, పాత్ర ఏంటి, ఈ యొక్క ప్రయోగ పద్ధతులు చూసుకోండి. అలాగే ప్రముఖ గ్రంథాలు, వాళ్ళు ఎవరు రచించారు ఆ గ్రంథాలు అనే విషయం కూడా చూడండి. అలాగే ముఖ్యమైన పదాలు కొన్ని, దానికి అర్థాల వివరణ కూడా అడగడం జరుగుతుంది. అలాగే గుర్తింపు, పొదుపు గణన, అలాగే ప్రజ్ఞాలబ్ధి, స్మృతి, విస్మృతి శాతం ఇవన్నీ కూడా మనకి సైకాలజీ చూసుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధిలో నుంచి మనకి అల్పి బుద్ధులు, మాడులు ఉంటాయి కదా, వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఏంటి ఈ రకంగా చూడండి. గీజుబాయి, సమ్మర్ హిల్ పాఠశాలలు, అలాగే టోన్ చాన్, టీమో పాఠశాలలు, మెకరెంజో, జాన్ హాల్ట్, అలాగే ఫాల్ ఫ్రైరీ, అలాగే ఫియోజే, బ్రానర్, వైగాట్కి వీటికి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించుకొని కంపల్సరీగా అయితే ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి. అలాగే ఎన్సీఎఫ్ 2005కి సంబంధించింది, అలాగే ఆర్టీఈ 2009కి సంబంధించింది, అలాగే ఎన్పిఏ 2020కి సంబంధించింది, అలాగే ఎన్సీఎఫ్ఎస్సి కొత్తగా వచ్చింది కదా 2023లో, దీనికి సంబంధించిన దాని నుంచి టాపిక్ నుంచి అయితే మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా డెప్త్గా చదవండి. అయితే కొంతమంది అభ్యర్థులు అయితే టైం సరిపోలేదు అంటున్నారు. అయితే మనం ఒక పక్కా ప్లానింగ్‌గా వాళ్ళు ఇచ్చిన టైమింగ్‌కి అయితే కొందరు సెట్ చేసుకున్నారు. కొందరికైతే కొద్దిగా ఇబ్బందిగా అయితేనో అవుతుంది. అంత ఈజీగా అయితే టెట్ ఎగ్జామ్స్ లేవండి. చాలా టఫ్‌గా ఉన్నాయి. డిఎస్సిలో టఫ్‌నెస్ ఎంత ఉంటుందో తెలియదు కానీ టెట్‌లో మాత్రం చాలా టఫ్ అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే బాగా ప్లాన్ చేసుకున్న అభ్యర్థులకైతే అంత పెద్ద ప్రాబ్లం లేదండి. జస్ట్ ఏదో ఇక 20 డేస్, 10 డేస్ ప్రిపేర్ అయ్యి రాసేద్దాం ఎగ్జామ్. లేకపోతే మీ ప్రొఫెషనల్ ఏదో వృత్తిలో ఉండి ఏదో అటెంప్ట్ చేసే వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగానైతే ఉంటుంది. అలాగే ప్రజ్ఞా పరీక్షలు కూడాను మీరు ఒకసారి సంబంధించింది చూసుకోండి. ఇవైతే మనకు సైకాలజీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఇవి. ఇందులో నుంచి అయితే రిపీటెడ్‌గా అయితే క్వెషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను కాన్సంట్రేషన్ అయితే చాలా ఎక్కువగా పెట్టాల్సిన విషయం ఇది. అలాగే తెలుగు సంబంధించినటువంటి టాపిక్స్ కొన్ని చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిన విషయంలో విభక్తులు, ద్వితీయ విభక్తి గురించి అయితే రిపీటెడ్‌గా అడిగారండి. మాక్సిమం 10, 11, 12 వరకు అయితే అడగడం అదే ఈరోజు కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అయితే 2 రోజుల్లో జరిగినటువంటి టెట్ పరీక్షలు చూసుకున్నట్లయితే అంత ఈజీగా అయితే ఏమీ లేవండి. అలాగే తెలుగులో కరణీయ వాక్యాలు, అలాగే ప్రశ్నార్థక వాక్యాలు, అలాగే సంయుక్త, సంశ్లిష్ట, అలాగే సామాన్య వాక్యాలు, అలాగే క్వార్థకం ఉంటాయి కదా, అలాగే చేదార్థకం, చిత్రార్థకం, అలాగే చంపకమాలకు సంబంధించినటువంటివి, ఉపమా అలంకారాలు, అలాగే అతిశయోక్తి, పాత్రల పేర్లు, స్వభావం ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలుగులో ఇదంతా గ్రామర్ పాయింట్ కాబట్టి చాలామంది అయితే పక్కా ప్లాన్‌గా ఉంటారు ఇది. అయితే వాళ్ళు అడిగే విధానం కొద్దిగా డిఫికల్ట్‌గా అనిపిస్తుందండి. ఏంటంటే మ్యాచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ డైరెక్ట్‌గా అయితే వీళ్ళు బిట్లు అడగట్లేదండి. ఇండైరెక్ట్‌గా ఏ విధంగా అంటే మ్యాచింగ్ చేయమని అడుగుతున్నారు. ఇటువైపు ఒకవేళ మనకి
విభక్తులు ఇచ్చి దాని పక్కన మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు, ఒకదానికొకటి మ్యాచింగ్ చేసే విధానం అడుగుతున్నాడు కాబట్టి కొద్దిగా మీరు డెప్త్గానే చదవాల్సి వస్తుంది. పైన చదివితే మాత్రం మన అదృష్టం కొలిదా బిట్ వస్తే పర్వాలేదు, లేకపోతే అర్థం చేసుకునే విధానం మనకు వస్తే ఈ తెలుగు టాపిక్ అయితే కొద్దిగా పర్వాలేదండి. అర్థం చేసుకోలేకపోతే మాత్రం కొద్దిగా డిఫికల్ట్గానే మారవచ్చు. అలాగే కొన్ని ముఖ్యమైన రచనా సంపుటాలు కూడా వస్తున్నాయి రిపీటెడ్గా. ప్రక్రియలు, నేపథ్యాలు, వృత్తాలు, అలాగే కొందరు రచయితలు, బిరుదులు, అలాగే శతకాలకు సంబంధించినటువంటి శతకాలు, శతకర్తలు, ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. అలాగే 7th, 8th, 6th క్లాస్కి సంబంధించినటువంటి మీ యొక్క టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ అయితే ఇంపార్టెంట్ కొన్ని అంశాలు ఇస్తున్నారండి. ఆ అంశాల నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి ఇది ఒక్కసారి కూడా వెళ్ళే ముందు అయితే మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. సందులకు సంబంధించిన బిట్లు అయితే కంపల్సరీగా వస్తే తెలిసినవి. అత్వ, ఎత్వ, జత్వ, జస్తవ, ఈ రకంగా ఈ సందులతో పాటు మనకి వేరే సందులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి వెళ్ళే ముందు ఎగ్జామ్కి. అలాగే సమాసాల నుంచి కూడా వస్తున్నాయి, అలాగే జాతీయాలు, అలాగే వ్యుత్పత్తి అర్థాలు, అలాగే ముఖ్యమైన కొన్ని దినోత్సవాలు అనేది డేట్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది. ఈ డేట్స్ కూడాను మనకి మ్యాచింగ్ కొందరైతే డేట్స్ ఇస్తున్నారని చెప్తున్నారు కాబట్టి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ లేవండి. మ్యాక్సిమం అయితే మ్యాచింగ్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అవి కూడా లెందీలో కనిపిస్తున్నాయి. ఆ లెందీలో మీరు స్పీడ్గా చదువుకొని స్పీడ్గా అర్థం చేసుకోవడానికి అయితే ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే మనం మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే దీనికి ఆన్సర్ వేగంగా చేయగలం. మ్యాక్సిమం మీకు చూసుకుంటే మ్యాచింగ్లో అయితే 2 మ్యాక్సిమం తెలిసిన ఈజీగా అయిపోతే, ఒకటే తెలిస్తే మాత్రం దగ్గర సంబంధం ఉన్నవి క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అదే కాబట్టి ప్లాన్ ప్రకారం అయితే చదివేసే ఉంటారు, కానీ వెళ్ళే ముందు ఒక్కసారి ఇవన్నీ చూసుకొని అయితే ఎగ్జామ్స్కి వెళ్తే చాలా బెటర్ అయితే నేను చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే మనకి టెన్సెస్ స్ట్రెచెస్ చూసుకోవాలండి. క్లాజెస్, అడ్జెక్టివా, అడ్వర్బా, నౌనా, మెయినా, సబార్డినేటా, క్లాజెస్ అని చూసుకోవాలి. అలాగే మస్ట్ అండ్ షుడ్ బి అయితే వస్తున్న టాపిక్స్ అండి ఈ రెండు కూడా. మనకి ఏంటంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా మార్చాలి, లేకపోతే ప్యాసివ్ వాయిస్ ఇస్తారు వాళ్ళు యాక్టివ్ వాయిస్గా మార్చమంటారు, అది చూసుకోండి. అలాగే డైరెక్ట్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్గా కన్వర్ట్ చేయడం, ఇది కూడా ఒకసారి చూసుకోండి. మళ్ళీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ వస్తాయి. అలాగే ఆక్సిలరీ వెబ్స్ వస్తున్నాయి. అలాగే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ కూడా వస్తున్నాయి కూడా, అది కూడా ఒకసారి చూడండి. అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, వెబ్ ఫార్మ్స్ ఏంటి, అందులో అడ్జెక్ట్స్ ఏంటి, నౌన్స్ ఏంటి, సే సంథింగ్, ఈ రకంగా మనకి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పంక్చువేషన్స్ మార్క్స్ యూజ్ చేయడం, ఏ రకంగా కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తామని చూసుకున్నట్లయితే వీ, కెన్, గెట్, దట్, మైట్, ఈ రకంగా ఉంటాయి కదా, అవి యూజ్ చేసే విధానం ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది అడుగుతున్నాడు. అలాగే కొన్ని ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా అడుగుతుంటాడు. అలాగే అడ్వర్బ్, అడ్జెక్టివ్, వీటికి సంబంధించి గ్రామర్ పాయింట్ మొత్తం కూడా చూసుకోండి ఒకసారి కూడా. ఏదైనా పని యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, అలాగే మనకి ఇవి ఉంటాయి కదా టెన్సెస్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఆ యొక్క స్ట్రెచెస్ ఉంటాయి కదా మనకి. నౌన్, అదే నౌన్ ఏంటి, అందులో వెబ్ ఏంటి, వెబ్ 3 ఫార్మ్స్ కూడా కొద్దిగా తెలుసుకోవాలి మనకి. అలాగే ఆబ్జెక్ట్ ఏంటి అనేది కూడా తెలుసు, సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెబ్ ఫార్మ్స్ చూసుకోండి బాగా. ఇదైతే ఇంగ్లీష్కి సంబంధించింది. అలాగే మ్యాథ్స్కి సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే ఒకసారి మనకి సంకలన విలోమాలు, అలాగే సంకలన తత్సమాంసం, గుణకార విలోమము, గుణకార తత్సమాంసం, ఇటువంటివి కూడా మనకి మ్యాథ్స్ వస్తున్నాయి కాబట్టి చూడండి ఒకసారి. అలాగే ఘాతాలు, ఘాతాంకాల న్యాయాలు, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా ఇస్తాడు, x⁴m ఇంటూ x⁴n చేస్తే x⁴m+n వస్తుంది కదా, ఇటువంటి ఫార్ములకు సంబంధించిన కొన్ని లెక్కలు వస్తున్నాయి. అలాగే x⁴m/x⁴n చేస్తే అది x⁴m-1 వస్తుంది కదా, దీనికి సంబంధించిన లెక్కలు కూడా వస్తున్నాయి చూడండి ఒకసారి. సూత్రాలు అయితే మాత్రం కంపల్సరీగా అయితే అడుగుతున్నారని, క్షేత్రాలు, క్షేత్రమితి, చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తం, అర్ధవృత్తం, అలాగే ఘనాలు, దీర్ఘఘనాలు, చతురస్రాలు, చతుర్భుజాలు, రాంబస్సు, సమలంబ చతుర్భుజం, అలాగే సమాంతర చతుర్భుజం, వీటి యొక్క ధర్మాలు ఏంటి, టోటల్గా సూత్రాలు అయితే చూసుకోవాలి మీరు. ఓకే. అలాగే సహజ సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఏంటి, ప్రధాన సంఖ్యలు ఏంటి, పూర్ణ సంఖ్యలు ఏంటి, కవల ప్రధానాంకాలు ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అలాగే సరళరేఖ, రేఖాఖండాలు, బిందువులు, అలాగే వివిధ కోణాలు, అదే పరవర్తన కోణమా, సంయుక్త కోణమా, సరళ కోణమా, కోణాలకు సంబంధించిన కూడా మనకి రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్. దీన్ని కూడా ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందులైతే చెక్ చేసుకోండి. ఏకాంతర కోణాలు, అదిలే ఏకబాహ్య కోణాలు, అంతర్కోణాలు మొత్తం ఏంటి, త్రిభుజాలు ఏంటి, వడ్డీ లెక్కలు, అదే వడ్డీ లెక్కలు మనకు వస్తాయి కదా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదే చక్రవడ్డీ, బౌర్ వడ్డీలకు సంబంధించిన లెక్కలు ఒకసారి చూసుకోండి కూడా అవన్నీ. అలాగే ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, లాభశాతాలు ఏమైనా ఉన్నాయా అనేసి ఈ విషయాలు కూడా వస్తుంది. అంటే మీరు ఇంట్రెస్ట్లకు సంబంధించినటువంటి టోటల్ టాపిక్ అయితే కాన్ఫిడెంట్గా అయితే ప్రిపేర్ అయ్యి ఉండాలి.
నెక్స్టు బయాలజీ సైన్స్ విషయానికి వస్తే మనకి టోటల్గా అంటే మొక్కల గురించి, జంతువుల గురించి, శిలీంధ్రాలు, శైవలాలు, బ్యాక్టీరియా, వైరస్, విటమిన్స్, అలాగే శాస్త్రవేత్తలు ఎవరు కనిపెట్టారు వాటిని, అలాగే శరీర అవయవాలు, కణాలు, కణజాలాల గురించి, జీర్ణ వ్యవస్థ, అందులో ఉన్న గ్రంథులు ఏ వర్క్ చేస్తాయి, ప్రోటీన్స్ ఏంటి, వ్యాధులు ఏమొస్తాయి, అలాగే ఆవరణ వ్యవస్థ, కార్బోహైడ్రేట్స్ గురించి కొన్ని, గుల్మాలు, పొదలు, వృక్షాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అలాగే మనకి వెదర్ క్లైమేట్ ఏంటి, చలనాంగాలు, వీటికి సంబంధించి టోటల్గా బయాలజీ టాపిక్స్ అయితే మీరు ఒకసారి అయితే క్లారిటీగా చెక్ చేసేసుకోవాలండి. అలాగే ఫిజిక్స్ విషయానికి వస్తే లైట్ ఒకటి వస్తుంది, హీట్ ఒకటి వస్తుంది, అలాగే కోల్తారు, పెట్రోలియం ఇవి ఏ రకంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామనేది, అలాగే సౌండ్ గురించి కూడా వస్తున్నాయి, అలాగే మోషన్ గురించి, అలాగే మ్యాగ్నెటిక్ గురించి కూడా టాపిక్స్ అనేది ఫిజిక్స్ నుంచి అయితే రిపీట్గా వస్తున్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది అయితే కంప్లీట్ చేసే ఉంటారు. మరొకసారి అయితే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందులో అవుట్లైన్స్ ఎలా చూడండి, డెప్త్గా మాత్రం ఆల్రెడీ డెప్త్గా చదివే ఉంటారు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ టాపిక్స్ని కవర్ చేయండి, చూసుకోండి మరొకసారి. ఓకే, నెక్స్ట్ ఇంకా సోషల్ విషయానికి వస్తే మనకి భారత రాజ్యాంగం గురించి అయితే చూసుకుంటూ ఆర్టికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సుస్థిర అభివృద్ధి ఏంటి, రాష్ట్రపతి వాళ్ళ పాలన ఏంటి, గవర్నర్ గురించి, కాకతీయులు, మొఘలులు, వ్యవసాయం గురించి, ఖనిజాల గురించి, జంతు సంపద, వ్యక్తి సూఫీ ఉద్యమకారుల గురించి కొంచెం మ్యాప్ కూడా కొద్దిగా చూసుకోండి. అలాగే భూస్వరూపాలు, సౌర కుటుంబం, న్యాయ వ్యవస్థ, గిరిజనులు అదే స్వర్ణయుగం గురించి, అలాగే కొన్ని చట్టాలు, భారత రాజ్యాంగ చట్టాలు ఏంటి, అలాగే పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు సోషల్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూడండి ఒకసారి. కొన్ని ట్రై మెథడ్స్ చూసుకున్నట్లయితే వివిధ శాస్త్రవేత్తలు వాళ్ళ పద్ధతులు ఏంటి, అలాగే నమూనా దశలు ఏంటి, అన్వేషణ, ప్రాజెక్టు, ఆగమన, అలాగే నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ, విద్యా ప్రమాణాలు, మూల్యాంకనాలు, నెక్స్ట్ శీర్షిక, ఏకగ్రంథ, సర్పిల, కరిక్యులమ్స్ ఏంటి, వాటి నిర్వచనాలు ఏంటి, వాటి సిద్ధాంతాలు ఏంటి, పుస్తకాలు, వివిధ రకాల బోధనలు, వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. విష్ ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా.